సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే అభియోగంతో నీలా సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో, ఆఫీసుల్లో, బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నీలా సత్యనారాయణకు చెందిన కోదాడపట్నంలోని ఓ రైసు మిల్లులో, కళాశాలలో, బంధువుల ఇళ్లతో పాటు 6 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఆదాయానికి మించే ఆస్తులు, సీఎంఆర్ బియ్యం ఎగవేత, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి రుణాలు పొందడంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీనిపై ఈడీ అధికారులు వివరణ కోరగా సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే అభియోగంతో నీలా సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో, ఆఫీసుల్లో, బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నీలా సత్యనారాయణకు చెందిన కోదాడపట్నంలోని ఓ రైసు మిల్లులో, కళాశాలలో, బంధువుల ఇళ్లతో పాటు మొత్తం 6 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు, సీఎంఆర్ బియ్యం ఎగవేత, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి రుణాలు పొందడంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీనిపై ఈడీ అధికారులను వివరణ కోరగా సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.